ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు. ఆయనతో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకుందాం రండి. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. సో ఎలక్షన్స్ టైం. సో రైట్ నౌ చూసుకుంటే ఎలక్షన్స్ ఒక హాట్ టాపిక్ అయితే ఇంకొక హాట్ టాపిక్ ఏంటంటే గోల్డ్ రేట్స్ అసలు అనుకోని విధంగా పెరిగిపోయాయి. సో గోల్డ్ రేట్స్ ఇలా విపరీతంగా పెరిగిపోవడానికి కారణాలు ఏంటంటారు? ఈ గోల్డ్ రేట్స్ పెరగడానికి మేజర్ రీజన్ వచ్చండి ఈ డాలర్ ఇండెక్స్ అనేది బాగా తగ్గిందండి. లాస్ట్ 3 months హై ఉండేది, అది తగ్గింది. ఇంటర్నేషనల్గా ఈ డాలర్ ఇండెక్స్ అనేది పాజిటివ్ అవటం వల్ల ఈ సేఫ్ హెవెన్ కింద కన్వర్ట్ అయ్యి ఎక్కువగా పెరిగింది. అది ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో చూస్తే 2050 దాకా వచ్చింది. 2050 అనేది అక్కడ కూడా యూఎస్ మార్కెట్స్ అన్నీ కూడా బాగా పెరుగుతున్నాయి కాబట్టి గోల్డ్ ఇండియాలో కూడా పెరుగుతుంది. యాక్చువల్గా నవంబర్ 20న 61,648 24 క్యారెట్ గోల్డ్. అండ్ రెండోది ఏంటంటే దాదాపు ఈ యొక్క 10 daysలో నెక్స్ట్ 10-15 daysలో 40 లక్షల పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి ఇండియాలో. 40 lakhs లాస్ట్ నెక్స్ట్ 10 daysలో. సో కాబట్టి ఇంకా గోల్డ్ వ్యాపారానికి ఇది కాక ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏముంది? సో 40 lakhs మ్యారేజెస్ ఉన్నాయి. సో కంపల్సరీ ఏంటంటే ఎవరికి డబ్బులున్నా లేకపోయినా మినిమం బంగారం అయితే కంపల్సరీ కొనాలి కాబట్టి ఆ గోల్డ్ ఈ యొక్క లోకల్ డిమాండ్కి విపరీతంగా ఉండటం వల్ల ఒక రకంగా ఉంది. రెండోది ఏంటంటే దీనికి తగ్గట్టుగా ఇంటర్నేషనల్ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ తగ్గటం అనేది గోల్డ్కి ఫెచ్చింగ్ పాయింట్. అంటే డాలర్స్ బయటకు వెళ్ళిపోతున్నాయి, అంటే యూఎస్ మార్కెట్స్ నుంచి బయటకు వెళ్ళి ఎమర్జింగ్ మార్కెట్స్లోకి వెళ్తాయి. అది న్యాచురల్గా ఎప్పుడు జరుగుతుందంటే ఈ వరల్డ్ మొత్తం కొంచెం పీస్ఫుల్గా ఉంది అనుకున్నప్పుడు ఈ యొక్క డాలర్ ఇండెక్స్ మీద ఎవరు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయరు. అంటే మనకి గాజా ఇజ్రాయెల్ ఎఫెక్ట్ కూడా తగ్గింది, యుద్ధం తగ్గింది. ఎందుకంటే ఈ యొక్క ఈ 1 week గ్యాప్ వచ్చింది కాబట్టి సీజ్ ఫైర్ వచ్చింది. అలాగే బందీలందరినీ ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. సో అక్కడ పీస్ఫుల్ టాక్స్ నడుస్తున్నాయి కాబట్టి దాదాపు 40 రోజులు యుద్ధం తర్వాత కాస్త రిలాక్స్ ఉంది కాబట్టి ఆ యొక్క ఎఫెక్ట్ ఈ ఇంటర్నేషనల్గా పాజిటివ్ వచ్చింది. ఆ పాజిటివ్ రావటం వల్ల ఈ యొక్క ఈ కంట్రీ యొక్క స్టాక్ మార్కెట్స్ పెరుగుతున్నాయి, అలాగే గోల్డ్ రేట్స్ కూడా పెరుగుతున్నాయి. ఎస్పెషల్లీ ఇండియాలో తీసుకుంటే 10 daysలో ఈ గోల్డ్ ఇవాళ టుడే రేట్ తీసుకుంటే గోల్డ్ వచ్చి 62,300 ఉందండి. సో 62,300 దాదాపు 1,500 points పెరిగింది లాస్ట్ 15 daysలో. సో ఇది ఒక పెద్ద రికార్డ్ అనమాట. సో ఇది మేజర్గా వచ్చి ఈ లోకల్ డిమాండ్ వచ్చి ఈ మ్యారేజెస్ వాటి గురించి ఎక్కువగా ఉంది. అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా నార్మల్ అవటం కూడా రెండో పాయింట్. సో దీనివల్ల ఇది ఇంకా పెరుగుతుంది. అయితే ఇది ట్రెండ్ కంటిన్యూ అవుతుందా అంటే ఇది కంటిన్యూ అయ్యే అవకాశాలే ఉన్నాయి. దాదాపు 63,000-64,000 దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే జనవరి ఎండ్ దాకా బాగా డిమాండ్ ఉంది. సో అయితే మనకేంటంటే గోల్డ్ ఒకటి మేజర్గా మనకి ఇక్కడ ప్రొడక్షన్ అవ్వదు కాబట్టి బయట నుంచి తెచ్చుకోవాలి కాబట్టి ఆ గోల్డ్ ఎప్పుడు కూడా ఇంటర్నేషనల్ పెరుగుతుంది కాబట్టి ఇక్కడ కూడా పెరగడానికి అవకాశం ఉంది. అంటే డిమాండ్ ఇంకా తగ్గదు ఇప్పుడు ప్రజెంట్ నెక్స్ట్ 3 months. సో బికాస్ ఆఫ్ మ్యారేజెస్, ఎస్పెషల్ మ్యారేజెస్, అందువల్ల ఇది కన్జంప్షన్ ఎక్కువ ఉంది కాబట్టి పెరుగుతుంది మేడం. అండ్ అలాగే ఎలక్షన్స్ ఇప్పుడు 5 states ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో దీని ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ మీద ఏ విధంగా ఉండబోతుంది అంటున్నారు? ఇది స్టాక్ మార్కెట్ మీద మేడం జనరల్గా మనం తీసుకుంటే ఎలక్షన్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. అయితే ఈసారి ఏమైందంటే ఈ యొక్క 5 states కూడా మేజర్ స్టేట్స్ కదా, తెలంగాణ ఒకటి, రాజస్థాన్, అలాగే మేజర్ స్టేట్స్ ఎలక్షన్స్ అవుతున్నాయి కాబట్టి మనకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. అయితే కొన్ని చోట్ల చెప్పేది ఏంటంటే రన్నింగ్ గవర్నమెంట్ కనుక వస్తే ఇప్పుడు బీజేపీకి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్న స్టేట్స్లో అయితే మాత్రం ఇది రిజల్ట్ అవుట్కమ్ బీజేపీకి ఫేవర్గా ఉంటే మార్కెట్స్ స్టేబుల్గా ఉండి ఫేవర్గా ఉంటాయండి. ఎప్పుడైతే కొంచెం బీజేపీకి యాంటీ బీజేపీ రూల్స్ కనుక వచ్చినట్లయితే అవన్నీ కూడా కొంచెం ప్రజెంట్ ఇండియన్ గవర్నమెంట్ కొంచెం లోకల్ ఎలక్షన్స్ కాబట్టి అవి ఇండెక్స్ కింద తీసుకొని రిఫరెన్స్ కింద నెక్స్ట్ ఇయర్ ఇటు జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాటి ఇంపాక్ట్ ఉంటుంది. అయితే ఈ లోకల్ అంటే స్టేట్ ఎలక్షన్స్ ఎఫెక్ట్ ఒక 2-3 days ఉండి మళ్ళీ నార్మల్గా ఏమవుతుందంటే ప్రీ ర్యాలీ ఎలక్షన్స్ అని వస్తాయి అన్నమాట. సో ఈ ఒకవేళ డౌన్ అయితే అది ఒక బయింగ్ ఆపర్చునిటీ కిందే తీసుకోవాలి. ఎందుకంటే జనరల్గా ఆ మార్కెట్స్ ఇవాళ చూసుకుంటే ఇంటర్నేషనల్ అంతా కూడా పాజిటివ్గా ఉంది కాబట్టి ఈ యొక్క ఎలక్షన్ ఎఫెక్ట్ జరిగేది ఒక 4-5 రోజులు ఇంపాక్ట్ ఉంటుంది. డిసెంబర్ 3వ తారీఖు రిజల్ట్ వస్తుంది, డిసెంబర్ 4వ తారీఖుల వరకు దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే ఒకవేళ కనుక తగ్గితే
అది బై అండ్ డిప్స్ అంటే తగ్గినప్పుడు కొనుక్కునే అవకాశాన్ని చేసుకోవచ్చు. సో ఈ ఎలక్షన్స్ మేజర్గా మార్కెట్ మీద ఎఫెక్ట్ అవ్వదు, బట్ ఎఫెక్ట్ అయినా కూడా ఒక 1-2 డేస్ దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే మన జనరల్ ఎలక్షన్స్కి అయితే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఆల్రెడీ మోడీ గారు ఇది సెకండ్ టైం కూడా అయ్యారు. థర్డ్ టైము బీజేపీ కనుక వస్తే ఇక ఒక రకంగా పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే వేరే గవర్నమెంట్ వచ్చినా కానీ యాక్చువల్గా ఇండియా ఆల్రెడీ ఒక వరల్డ్లో ఒక రిలయన్స్ ఉంది, లేకపోతే ఇట్స్ ఓన్ వాల్యూ ఒకటి క్రియేట్ అయింది. కాబట్టి ఈ మార్కెట్ మూవ్మెంట్ని ఇంకా ప్రజెంట్ గవర్నమెంట్స్ ఏదున్నా కానీ అది కొనసాగించడమే కానీ ఒక్కసారిగా డౌన్ అవటం కానీ టెంపరీ డౌన్ఫాలే తప్ప ఓవరాల్గా నెక్స్ట్ 4-5 ఇయర్స్ చూసుకుంటే ఇండియన్ మార్కెట్స్ అన్నీ కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి. ఎందుకంటే మేజర్గా ఫండమెంటల్గా చాలా డెవలప్మెంట్స్ కనపడుతున్నాయండి. ఎందుకంటే ఏ రంగాలంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ కార్స్ అనేవి విస్తారంగా వస్తున్నాయి. అలాగే ఆల్టర్నేటివ్ పవర్ అనేది రావటం జరుగుతుంది. మనం మేజర్గా ఈ యొక్క కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంతా కూడా జరిగేది ఈ క్రూడ్ ఆయిల్ మీద, మళ్ళీ గోల్డ్ మీదే. ఈ క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే మనం ఇంపోర్ట్ తగ్గించుకోగలిగామో ఆటోమేటిక్గా మనం చాలా వరకు గ్రోత్ అనేది మన కంట్రీకి వస్తుంది. ఎక్కువ బర్డెన్ అంతా కూడా మనం ఎక్స్పోర్ట్స్ కన్నా కూడా ఇంపోర్ట్స్ ఎక్కువ అవటం వల్ల బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ చాలా ఇబ్బంది అవుతున్నాం. ఇదైతే మనం గత 10 ఏళ్ళ నుంచి కూడా అన్ని గవర్నమెంట్స్ అబ్జర్వ్ చేసి దీన్ని అయితే కంపల్సరీగా మార్చాలనేది తీసుకొచ్చారు. దాని వరకు ఏమైందంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ కార్స్ రావటం అనేది లేదు, ఆల్టర్నేట్ బయోఫ్యూయల్ కానీ, ఎథనాల్ ఫ్యూయల్ కానీ, సిఎన్జి కానీ, ఎల్ఎన్జి కానీ ఇవన్నీ ఆల్టర్నేట్స్ వస్తున్నాయి. సో వీటి అన్నిటినీ కూడా అట్లీస్ట్ 50% ఫ్యూయల్ మీద బర్డెన్ తగ్గించగలిగితే మన గోల్ అది నెక్స్ట్ 5 ఇయర్స్లో ఇండియన్ ఎకానమీ చాలా బాగుంటుంది. కాబట్టి అదేటో అయ్యే అవకాశాలు అయితే అందరికీ అర్థమవుతున్నాయి. సో అందుకని ఈవెన్ ఎలక్షన్ రిజల్ట్ ఇంపాక్ట్ ఉంటుంది కానీ బట్ ఈ యొక్క ఫండమెంటల్ ఎఫెక్ట్ వల్ల కొంత టైమే అది ఇంపాక్ట్ అవుతుంది. సో మీ రానున్న ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఈ ప్రోగ్రెస్ని ఆపలేవు. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్స్ వస్తున్నాయి, సో వాటిని ఆపడానికి ఏ గవర్నమెంట్కి అవకాశం లేదు. అలాగే ఈ యొక్క ఇప్పుడు హై స్పీడ్ ట్రైన్స్ వస్తున్నాయి, సో మళ్ళీ వందే మాత్రం ట్రైన్స్ విపరీతంగా వస్తున్నాయి. దానివల్ల ఏంటంటే ఈ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మొన్నటిదాకా ప్రతి రోడ్డు ఇప్పుడు కనెక్ట్ అయిపోయింది, నేషనల్ హైవేస్కి వచ్చాయి. ఇప్పుడు ఏంటంటే ట్రైన్ ట్రాన్స్పోర్ట్ కూడా దాన్ని కూడా మనకి చాలా ఫాస్ట్గా చేయటం వల్ల మొత్తం ఒక ఇండియా మొత్తం కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా ఫాస్ట్గా వెళ్ళటం అనేది జరిగితే కనుక ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ చాలా తక్కువగా అవుతుంది. దానివల్ల మనకి మెయిన్ ఎకానమీ చాలా గ్రో అవుతుందండి. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మనం కన్సిడర్ చేసుకుంటే ఈ నెక్స్ట్ 5 ఇయర్స్ ఏ గవర్నమెంట్ అయినా గ్రోత్కి సపోర్ట్ ఇచ్చే పాలసీలు తీసుకురావాలి. ఆల్రెడీ గ్రోత్ ఎలా ఉంటుందో కూడా ముందే డిజైన్ అయిపోయింది. సో ఆల్టర్నేట్ ఫ్యూయల్ కంపల్సరీ కావాలి కాబట్టి వాటి మీద ఎక్కువ ఫోకస్ అవుతుంది. అలాగే ఈ సెమీ కండక్టర్స్ ఇప్పటిదాకా ఏమవుతుందంటే బయట నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఆ తర్వాత ఇప్పుడు టెస్లా కార్స్ కూడా 2024లో వస్తున్నాయి. సో అది టెస్లా కార్స్ అన్నీ కూడా విద్యుత్ ఎలక్ట్రికల్ కార్సే. ఆ మోడల్స్తో మిగతా లోకల్ కంపెనీలన్నీ కూడా పుష్ అవుతాయి అనేది మంచి ఊపు వస్తుంది అనేది అర్థమవుతుంది. సో ఆ రకంగా మార్కెట్స్ బాగా పెరుగుతాయి. ఓకే, సో ఇప్పుడు అదే రకంగా చూసుకున్నట్లయితే టాటా గ్రూప్స్లో మనం టాటా టెక్నాలజీస్ ఐపీఓకి లిస్టింగ్ అలాట్మెంట్ అవ్వడం చూసాము. సో ఈ లిస్టింగ్ అలాట్మెంట్ అనేది టాటా మోటార్స్పై ఎటువంటి ఎఫెక్ట్ అంటే ఎటువంటి బెనిఫిషరీ చూపించబోతుంది అంటున్నారు? ఈ టాటా మోటార్స్ ఇప్పుడు ఏమైందంటే మేడం, ఆ లిస్టింగ్ అయ్యే 20 ఇయర్స్ తర్వాత టాటా గ్రూప్ నుంచి ఒక కంపెనీ లిస్ట్ రావటం అనేది జరుగుతుంది. ఐపీఓకి వచ్చింది లాస్ట్ 3 days బ్యాక్. అది ఇప్పుడు రేపు ఫస్ట్ వీక్లో లిస్టింగ్ అవుతుంది, December 1st వీక్లో. అయితే వాళ్ళు ఇష్యూ ప్రైస్ 500 అలా తీసుకొచ్చారు. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఏంటంటే గ్రే మార్కెట్లో ఆల్రెడీ 800-900 దాకా ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. మినిమం డబల్ ప్రైస్లో వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి వితిన్ లిస్టింగ్ డేట్ నుంచి అనేది చాలా పాజిటివ్ న్యూస్ అనేది జరుగుతుంది. దానివల్ల ఏమైందంటే ఈ యొక్క టాటా మోటార్స్ మొన్న 1 వీక్ బ్యాక్ 600 ఉండేది, ఇప్పుడు 700కి వచ్చింది. సో ఆల్ టైమ్ హై, ఇది రికార్డ్ హై వచ్చింది. 12 ఇయర్స్ తర్వాత ఆల్ టైమ్ హైలోకి వచ్చింది 700 దగ్గర. ఇదైతే ఇప్పుడు టాటా మోటార్స్ ఈవెన్ ఫండమెంటల్గా చూసుకున్నా మంచి సేల్స్ ఉన్నాయి. అలాగే ఎలక్ట్రికల్కి వెహికల్స్కి ఇది న్యూగా తీసుకుంది. సో న్యూ యాక్టివిటీస్ తీసుకొస్తున్నారు కాబట్టి ఇవి
దాదాపు ఒక 850-900 దాకా కూడా ఒక 1 year 2 yearsలో వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఇంకా మంచి గ్రోత్ అయితే కనపడుతుంది. అలాగే టాటా టెక్నాలజీస్గా మాత్రం ఇది కనుక 700, 800, 900 దగ్గర కనుక లిస్ట్ అయితే మాత్రం అది ఇంకా పవర్ఫుల్గా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఇన్వెస్టర్స్కి బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళందరికీ కూడా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుందాం లిస్ట్ అయిన వాళ్ళందరికీ కూడా నా అడ్వైజ్ ఏంటంటే 50% బుక్ చేసుకోండి, 50% హోల్డ్ చేసుకోండి. అండ్ దానివల్ల ఏంటంటే లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఉంటుంది. ఐపీఓలో కనుక మీకు అలర్ట్ అయితే ఒకవేళ నేను బారో కనుక చేశాను, ఎమర్జెన్సీ ఫండ్ ఏదైనా లిక్విడేట్ చేసుకోవాలంటే మాత్రం నా సజెషన్ ఓన్లీ 50% బుక్ చేసుకోండి, ఒక 50% మీ దగ్గర హోల్డ్ చేసుకోండి. ఒక 2-3 years హోల్డ్ చేసుకోవడంతో అది మంచి ప్రైసెస్ వచ్చే అవకాశాలు, ఈవెన్ 2000 కూడా వెళ్ళినా అదేం ఆశ్చర్యపోనక్కర్లేదు. మంచి గ్రోత్ ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ కాబట్టి ఇవి చాలా గ్రో అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఈ రకంగా ఈ యొక్క టాటా మోటార్స్ కానీ, టాటా మోటార్స్ DVR పెరుగుతుంది, అలాగే టాటా టెక్నాలజీస్, ఈ మూడు కూడా రానున్న నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో ఒక 2 years 3 years హోల్డ్ కనుక చేసుకుంటే దాదాపు ఇక్కడి నుంచి కూడా 30%, 40% దాకా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి మేడం. సో లాంగ్ టర్మ్లో హోల్డ్ బ్యాక్ చేసుకున్న ఎటువంటి ఇబ్బంది లేదంటున్నారు? లాంగ్ టర్మ్లో మంచి హోల్డ్ చేసుకోవచ్చు. ఈవెన్ తగ్గినప్పుడు కూడా మళ్ళీ రీఎంట్రీ కూడా చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు 700లో ఉంది, ఇప్పుడు ఏదైనా 600 కల్లా వచ్చినా మళ్ళీ మనం టాటా మోటార్స్ కానీ, టాటా టెక్నాలజీస్ కానీ, టాటా మోటార్స్ DVRC మూడు కూడా ఒకటే గ్రూప్ కదా, కాబట్టి వీటిని మీరు హోల్డ్ చేసుకోవటం ద్వారా మళ్ళీ మంచి ఇన్వెస్ట్మెంట్ వెల్త్ క్రియేషన్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా కానీ స్టాక్ మార్కెట్స్లో ప్రాఫిట్స్ అన్నీ కూడా మనం హోల్డ్ చేసి లాంగర్ పీరియడ్లోనే మంచి ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాంటి వాటికి బ్యాకప్ ఉన్న కంపెనీస్ ఉండాలి, ఫండమెంటల్గా స్ట్రాంగ్ బ్యాకప్ ఉన్న కంపెనీస్ కనుక వాటిల్లో మనం ఇన్వెస్ట్ చేయగలిగితే మన యొక్క వెల్త్ కూడా బాగా ఎక్కువ వస్తుంది. అదే మనం అంత స్ట్రాంగ్ కంపెనీస్ కాని వాటిలో ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ ఉపయోగం లేదు. సో ఇలాంటి కంపెనీస్లో ఏంటంటే చాలా పవర్ఫుల్ కంపెనీస్, ఇండియాలో టాటా గ్రూప్ అనేది వన్ ఆఫ్ ద లీడింగ్ గ్రూప్. ఈ కంపెనీస్ అన్నీ కూడా కంటిన్యూగా యావరేజ్గా తీసుకున్న ఎవ్రీ ఇయర్ 10% నుంచి 20% మధ్యలో వెళ్తుంటాయి. సో ఒక 3 years తీసుకుంటేనే మనకి డబల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి సో ఇది ఇన్వెస్ట్మెంట్ పార్ట్లో మంచి హోల్డింగ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు స్టాక్ మార్కెట్ నిఫ్టీ అసలు అప్డేట్ ఏ పాయింట్స్లో ఉందంటారు? అప్డేట్ ఏ విధంగా ఉంది రైట్ నౌ? స్టాక్ మార్కెట్లో ఇప్పుడు నిఫ్టీ ఎలా ఉందంటే నిఫ్టీస్ వచ్చి ఇప్పుడు ఈ వీక్ బాగా 20,000 క్రాస్ అయింది. లాస్ట్ టైం ఈ గాజా ఎఫెక్ట్ వల్ల యాక్చువల్గా అప్ ట్రెండ్ ఉండాల్సిన మార్కెట్ వచ్చి 19,000 points విత్ ఇన్ 1 weekలో ఫాల్ అయింది. ఎందుకంటే మేజర్గా గాజా ఎఫెక్ట్, మిడిల్ ఈస్ట్ అంతా కూడా ఈ ఆయిల్ ఎఫెక్ట్ కాబట్టి మనకి కూడా ఆయిల్ సప్లై అవుతుంది, ఇబ్బంది పడుతుందేమో అనే ఉద్దేశంతో మొత్తం ఎఫెక్ట్ అయింది. సో ఇప్పుడు ఏంటంటే ఈ సీజ్ ఫైర్ అవటం, అలాగే అమెరికా ఇంటర్వెన్షన్ అవటం, సో ఈ యొక్క మెయిన్ మిలిటెంట్స్, హమాస్ మిలిటెంట్స్ కూడా బందీలందరినీ వదిలేయటం, దీనివల్ల ఆ యొక్క టెన్షన్స్ అని తగ్గాయి. దాంతో మన ఇండియాకి యాక్చువల్గా ఏంటంటే ఇండియా ఎక్కడ కూడా ఎవరితో యుద్ధం చేయకపోయినా కానీ మనం యాక్చువల్గా ఓన్గా స్ట్రాంగ్ కంట్రీయే. అయితే వీళ్ళందరూ ఎఫెక్ట్ వల్ల మనకి ఎఫెక్ట్ అవుతారు తప్ప మనకి ఒరిజినల్గా మన కంట్రీకి వచ్చిన యాక్చువల్ థ్రెట్ కానీ ఏం లేదు. సో ఇప్పుడు ఎప్పుడైతే ఫ్రీ అయిపోయిందో ఈ లాస్ట్ 1 week 10 days నుంచి కూడా మార్కెట్స్ మళ్ళీ ర్యాలీకి స్టార్ట్ అయినాయి. సో అన్ని కంపెనీస్ కూడా పాజిటివ్గా మూవ్ అవుతున్నాయి. ఈ ర్యాలీ ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి మేడం. ఇది ఏదైనా కానీ ఇది బై అండ్ డిప్స్ స్ట్రాటజీలో తీసుకొని మనకి ఇండియాలో ఇప్పుడు 20,500 దాకా కూడా నిఫ్టీ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఆ రకంగా మనకి మంచి హోల్డింగ్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళు కూడా ఇంకా హోల్డ్ చేసుకోవచ్చు. ఇంకా మంచి, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ నవంబర్, డిసెంబర్, జనవరి దాకా కూడా ప్రజెంట్ మార్కెట్స్ అన్నీ కూడా పీస్ఫుల్గానే ఉన్నాయి కాబట్టి మంచి గ్రోత్ అది వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో దీనివల్ల మీరు ఇమ్మీడియట్గా ఏమి అమ్మాల్సిన అవసరం లేదు. అన్ని కంపెనీస్ కూడా మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయి ఫ్రూట్ఫుల్గా. సో ఎక్స్పాండ్ అవుతుంది మార్కెట్స్ అన్నీ కూడా. సో ఈవెన్ ఈ డాలర్ ఇండెక్స్ తగ్గటం, క్రూడ్ ఆయిల్ ఒకటి బాగా తగ్గింది, $80 వచ్చింది. అదివరకు 95 దాకా ఉండేది, ఇప్పుడు $80 రావటం అనేది ఇవన్నీ కూడా పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఎకానమీకి. సో ఈ ఇన్ఫ్లేషన్ కూడా బాగా తగ్గింది. సో వీటన్నిటి వల్ల మనకి పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఈ యొక్క మార్కెట్ని పాజిటివ్గా చూసుకొని ఇన్వెస్ట్మెంట్ మోడ్లోకి వెళ్ళినా, ఈవెన్ ట్రేడింగ్ చేసే వాళ్ళు కూడా రెగ్యులర్గా బయింగ్ సైడ్ ఉండటం వల్ల ఎక్కువ మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. రేదర్ దాన్ సెల్లింగ్ కన్నా కూడా ఎక్కువ బయింగ్ ప్రిఫర్ చేయండి. ఈవెన్ 20,400, 500 కూడా వచ్చే అవకాశాలు నిఫ్టీ కనపడుతుంది.
అలాగే సెన్సెక్స్ తీసుకుంటే దాదాపు ఇది 66,900 ఇవాళ ఉంది. ఇది 68,000 దాకా కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయండి. యా, అండ్ అలాగే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతాయి అనే ఒక న్యూస్ ఉంది, అది ఎంతవరకు? ఇంట్రెస్ట్ రేట్స్ అనేది ఏంటంటే మేడం, లాస్ట్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ నుంచి కూడా ఇంట్రెస్ట్ రేట్లు బాగా పెరుగుతున్నాయి. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ బాగా పెరిగింది. మెయిన్ ఈ ఉక్రెయిన్ వార్ వల్ల, ఈ ఫస్ట్ టైం ఉక్రెయిన్ వార్ 2 ఇయర్స్ బ్యాక్ జరగటం వల్ల ఇంట్రెస్ట్ రేట్లు అన్నీ పెంచారు. ఆర్టిఫిషియల్గా ఏమైందంటే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి ఇంట్రెస్ట్ రేట్లు పెరగటం వల్ల ఈ యొక్క బ్యాంకింగ్ లెండింగ్ రేట్లు పెంచేసింది. డిపాజిట్ రేట్లు ఏమో పెరగటం వల్ల ఎక్కువ మంది ఎకానమీలో మనీ అనేది సర్క్యులేట్ ఆపేయటం వల్ల ఆర్టిఫిషియల్గా ఇన్ఫ్లేషన్ అయితే తగ్గింది. సో దాని ఎఫెక్ట్ 2 ఇయర్స్ కంటిన్యూగా మెయిన్ యూఎస్లో ఎక్కువగా ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ అయింది. అన్ని కంట్రీస్ కానీ యూఎస్లో ఎక్కువ అయింది. ఎందుకంటే యూఎస్ వార్లో పార్టిసిపేట్ చేసింది ఇండైరెక్ట్గా, కాబట్టి ఎక్కువ ఎక్స్పెండిచర్ అయింది. ఆ ఎక్స్పెండిచర్ అంతా కూడా ఈ యొక్క యూఎస్ సిటిజన్స్ మీద ట్యాక్స్ రూపంలో తీసుకురావడం జరిగింది. దానివల్ల లోకల్గా వాళ్ళు చేయాల్సిన యాక్టివిటీస్ చేయలేకపోవటం వల్ల ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరిగింది. దాన్ని కంట్రోల్ చేయడానికి యూఎస్ ఫెడరల్ బ్యాంకు ఈ ట్యాక్సెస్, ఈ యొక్క ఇంట్రెస్ట్ రేట్లు పెంచారు. సో ఇంట్రెస్ట్ రేట్లు పెరగడం వల్ల అక్కడ ఆర్టిఫిషియల్గా ఇది యొక్క ఇన్ఫ్లేషన్ మొన్న తీసుకుంటే 2.5 వరకు రావాలనుకున్నారు. ఫస్ట్ 9% నుంచి 7, అలాగే 5కి వచ్చిన తర్వాత 4, మొన్న 2.5 అలా టచ్ అయిపోయింది. అది కనుక ఈ క్వార్టర్ కూడా ఉండగలిగితే ఇప్పుడు స్టేబుల్గా ఉంటారు. నెక్స్ట్ క్వార్టర్ నుంచి కూడా ఇన్ఫ్లేషన్ మెయింటైన్ అవుతున్నప్పుడు ఈ 2% బిలోలో కనుక మెయింటైన్ అవుతుంటే ఇంట్రెస్ట్ రేట్లు స్లోగా యూఎస్ మార్కెట్లో తగ్గుతాయి. ఎప్పుడైతే యూఎస్ మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయో సేమ్ అన్ని కంట్రీస్లో, మెయిన్ మన ఇండియాలో కూడా ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇంట్రెస్ట్ రేట్లు తగ్గటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం కన్జంప్షన్ ఎక్కువగా చేయడానికి అవకాశం ఉంది, లోన్స్ ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంది. అట్లాగే మన దగ్గర ఈవెన్ ఉన్న లోన్స్ యొక్క ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనందరం కూడా ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ కిందకి వచ్చాం. ఈవెన్ వాహనాలు కానీ, లేకపోతే హౌసెస్ కానీ, ఆ తర్వాత ఈ యొక్క ఎలక్ట్రికల్ ఐటమ్స్ కానీ, ఇవన్నీ కూడా ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేటు. అంటే ఇంట్రెస్ట్ రేట్తో పాటు మారుతుంది. అది మారినప్పుడల్లా ఇది మనకి ఈఎంఐస్ కూడా మారుతుంటాయి. కాబట్టి ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయో అప్పుడు మన ఈఎంఐస్ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ డిఫరెన్స్ అమౌంట్ మళ్ళీ మనం కన్జంప్షన్ చేయడానికి అవకాశం ఉంది. దానివల్ల జీడిపి పెరుగుతుంది, గ్రోత్ పెరుగుతుంది. కంట్రీ యొక్క గ్రోత్ కానీ, లేకపోతే మనం ఆల్మోస్ట్ $1 ట్రిలియన్ ఎకానమీకి రీచ్ అవుతున్నాం. సో అలాంటి $1 ట్రిలియన్ రావడానికి ఈ యొక్క ఇంట్రెస్ట్ రేట్ తగ్గటం అనేది చాలా యొక్క అడ్వాంటేజ్ అవుతున్నాయండి. సో ఇప్పుడు గోల్డ్ డిమాండ్ ఆల్రెడీ ఇంక్రీజ్ అయింది, అండ్ దంతరేస్కి చూసుకున్నట్లయితే లాభాల బాట పట్టింది. లైక్ 25 to 30% ఇట్ ఈజ్ ఇన్ డిమాండ్ ఆల్రెడీ. సో అంటే లాస్ట్ ఇయర్కి పోల్చితే ఈ ఇయర్కి పోల్చితే ఎంతవరకు లాభాల బాట పట్టింది అంటారు? అదేనండి, మీరు లాస్ట్ ఇయర్ ఏమైందంటే గోల్డ్ వచ్చి తగ్గటానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. వార్ ఎఫెక్ట్స్ బాగా ఉన్నాయి. అలాగే దానివల్ల ఏంటంటే ఈ జాబులు థ్రెట్ ఒకటి వచ్చింది బాగా. సో ఇప్పుడు ఏమైందంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చూసుకుంటే కొంచెం స్టెబిలిటీ వచ్చేపాటికే ఈ గోల్డ్ మీద ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించారు. సో ఆల్మోస్ట్ ఇది 30%, 25 నుంచి 30% లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి గ్రోత్ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 63,000, అదివరకు 55 కూడా ఒక రేంజ్కి వెళ్ళింది. అక్కడి నుంచి ఇప్పుడు 63,000 దాకా వచ్చింది. అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్లో చూసుకున్న $1,800 ఉండేదల్లా ఇప్పుడు 2,050 దాకా వచ్చింది. సో దీనికి మేజర్ రీజన్స్ ఏంటంటే గోల్డ్ అనేది ఇక అందరం ఒప్పుకోకపోయినా కానీ గోల్డ్ అనేది ఎసెన్షియల్ కామోడిటీ కింద అయిపోయింది అందరికీ కూడా. అలాగే చాలామంది ఏంటంటే ఆర్నమెంట్స్ పెట్టుకోకపోయినా దాచుకోవడానికి కూడా గోల్డ్ బిస్కెట్స్ అని అలా ఆ రూపంలో సేవ్ చేసుకుంటారు. అలాగే అసెట్ అలొకేషన్లో పార్ట్ ఏంటంటే గోల్డ్ని అసెట్ అలొకేషన్లో ప్రైమరీ తీసుకుంటాం. అలా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ఈ అసెట్ అలొకేషన్లో భాగంగా గోల్డ్ని స్టోర్ చేసుకుని కొనుక్కునే పద్ధతిలో ఉన్నారు. కాబట్టి ఈ గోల్డ్ డిమాండ్ అనేది ఎవర్ గ్రీన్ మేడం, ఇది కంటిన్యూ పెరుగుతూనే ఉంటుంది. లైక్ స్టాక్ మార్కెట్స్ లాగానే ఎవ్రీ ఇయర్ అయితే దీనికి యావరేజ్గా 10-15%. లాస్ట్ ఇయర్ మాత్రం, ఈ ఇయర్ మాత్రం 25-30% దాకా పెరిగింది. సో అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా గోల్డ్ ఆర్నమెంట్స్ రూపంలో కొంతమంది ఇష్టపడుతూ ఉంటారు తీసుకోవడానికి, ఇంకొంతమంది అంటే అదర్ ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఏమున్నాయి అంటారు గోల్డ్ని
ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారు మేడం. యాక్చువల్గా ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఆడపిల్లలు పుట్టంగానే ఎంతో కొంత గోల్డ్ కొందాం వాళ్ళ పెళ్ళికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఆర్నమెంట్స్ కొంటారు. అది ఒక 20 ఏళ్ళు అయ్యేపాటికి ఏమవుతుందంటే పాత పాత మోడల్స్ అయిపోతాయి అదే గోల్డ్, దాన్ని ఎటు పెట్టుకోలేకపోతున్నారు. కాబట్టి చాలామంది ఇక గోల్డ్ని సేవ్ చేసుకోవడానికి ఓన్లీ ఆర్నమెంట్స్ అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు రీసెంట్గా 4 రకాల కేటగిరీస్ వచ్చాయి గోల్డ్ ఆర్నమెంట్స్తో పాటు. ఒకటి బిస్కెట్ రూపంలో సేవ్ చేసుకోవచ్చు, అది ఫిజికల్గా హౌస్లో. కాకపోతే ఎక్కువ బిస్కెట్లో సేవ్ చేసుకోవాలంటే మళ్ళీ ఈ దొంగల భయం ఉంటుంది, ఈ థ్రెట్ ఉంటుంది, తర్వాత ఈ స్టోరేజ్ ప్రాబ్లం ఉంటుంది, కంపల్సరీ లాకర్స్ అవన్నీ తీసుకోవాలి. దానికి ఆల్టర్నేట్ ఏం చేశారంటే ఇప్పుడు ఈ గోల్డ్ అని ఒకటి వచ్చింది. అంటే మనం ఫిజికల్గా మనం ఎలా అయితే కొనుక్కుంటామో ఈ గోల్డ్ అనేది మనం కొనుక్కోవచ్చు. అవి బ్యాంక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. అంటే మనకి డీమ్యాట్లో షేర్లు ఎలా ఉంటాయో అలాగే గోల్డ్ కూడా మీరు ఎంత కొన్నారు, ఎంత ఫిజికల్గా ఈక్వల్ టు ఎలక్ట్రానిక్ గోల్డ్ అనమాట. అది మన యొక్క ఖాతాలో మనకు కనపడుతూ ఉంటుంది. సో ఇవాళ రేట్ ఎంత ఉందో ఆ రేటుకి మనం ఎన్ని గ్రాములు కావాలంటే అన్ని గ్రాములు కొనుక్కోవచ్చు. ఇది ఫ్యూచర్లో గోల్డ్ కొనుక్కొని సేవ్ చేద్దాం అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ గోల్డ్ బాగా పనికి వస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు ఆడపిల్లలు ఉన్న రేటు ఇవ్వాలి మనం, అదేటు ఫిజికల్గా కొనే కన్నా ఈ గోల్డ్ రూపంలో కొనుక్కుంటే రెండు ఒకటే అనమాట. ఎప్పుడైతే మనం ఎగ్జిట్ అవ్వాలనుకున్నామో ఆ రోజు రేటుకి అమ్మేసేసి ఆ డబ్బుతో గోల్డ్ కొనుక్కోవచ్చు. లేదో వాళ్ళు బిస్కెట్ రూపంలో ఇమ్మన్నా వాళ్ళు బిస్కెట్ రూపంలో మనకి ఇస్తారు, దాన్ని మార్చుకొని మనం ఆర్నమెంట్స్ చేసుకోవచ్చు. ఈ గోల్డ్ గురించి కొంచెం డీటెయిల్గా చెప్తారా? ఈ గోల్డ్ ఏంటంటే పేరు ఈ గోల్డ్ అంటే ఎలక్ట్రానిక్ గోల్డ్. సో ఇప్పుడు రేట్ వచ్చి 6200 ఎలా ఉందో మనం 1 గ్రామ్ గోల్డ్ 6200 రూపీస్. మనం డిమ్యాట్ అకౌంట్స్ ఎనీ డిమ్యాట్ అకౌంట్స్లో మనకి బ్యాంక్ అకౌంట్స్ అయినా బ్యాంక్ డిమ్యాట్లో ఉన్నాయి. అలాగే మామూలు షేర్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఆ డిమ్యాట్ అకౌంట్లో ఈ గోల్డ్ అనే ఆప్షన్ ఉంటుంది, గోల్డ్ ఆప్షన్లో. దానిలో మనం బయింగ్ చేసుకోవచ్చు. మనం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ఎంత కావాలో అన్ని గ్రామ్స్ కొనుక్కోవచ్చు. ఈవెన్ 1/2 గ్రామ్ కానీ 1/2 గ్రామ్ కూడా కొనుక్కోవచ్చు, అవైలబిలిటీ ఉంటుంది. 1 గ్రామ్, 1/2 గ్రామ్, 10 గ్రామ్స్, 5 గ్రామ్స్ అలా దాని తగ్గ అమౌంట్ మనం పే చేసి కొనుక్కుంటాం. అలాగే ఎప్పుడైతే మనకి గోల్డ్ పెరిగింది లేదు, నెసిటీ ఉంది, మనం మామూలుగా ఫిజికల్ గోల్డ్ ఎలా అమ్మేస్తామో ఇది కూడా అక్కడ మార్కెట్లో అమ్మేయచ్చు. అమ్మేసి డబ్బులు తీసుకోవచ్చు, అయితే డబ్బులు కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మీరు కనుక ఇప్పుడు గోల్డ్ కనుక పాత బంగారం అమ్మారంటే వాళ్ళు మళ్ళీ దానిలో డిస్కౌంట్ ఛార్జెస్ అన్నీ కూడా తగ్గించి అట్లీస్ట్ 20% నుంచి 25% మనకి తగ్గించిస్తారు. అదే గోల్డ్ ఈ గోల్డ్ అమ్మితే ఆ బాధ ఉండదు మనకి. డైరెక్ట్గా 99%, 100% మనకి ఆ రోజు రేట్ ఎంత ఉందో ఆ రేట్లో అమ్మేసి డబ్బులు వచ్చేస్తాయి. సో ఇది మనం ఒక రకంగా చాలా బెనిఫిట్, మనం మోసపోం. సో అది ఈ గోల్డ్. రెండోది ఏంటంటే గోల్డ్ సావరెన్ బాండ్స్ అని ఉన్నాయి. అది గవర్నమెంట్ గోల్డ్ బాండ్స్ కింద మనకి రిలీజ్ చేసి ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ పే చేస్తుంది. అంటే దాదాపు 9% నుంచి 12% మధ్యలో ఈ గోల్డ్ ఉంటుంది, గోల్డ్ బాండ్స్ ఉంటాయి. ఆ బాండ్స్లో మనం ఒక 10 ఇయర్స్, 15 ఇయర్స్, 20 ఇయర్స్ అలా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 1 lakh మొత్తం కానీ, ₹1,00,000 కానీ, 10,000 నుంచి కూడా మనం చేసుకోవచ్చు. అలా చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఆ టైం పీరియడ్కి అయితే ఇది ఫస్ట్ ఒక బాండ్ అంటే ఫిక్స్డ్గా ఉంటుంది, మళ్ళీ కొనాలంటే మళ్ళీ ఇంకో బాండ్ తీసుకోవాలి. అలా మనం ఒక బాండ్ రూపంలో మనం ఈ గోల్డ్ని కొంటాం. దాన్ని ఈ సావరెన్ బాండ్స్ అంటాం. అంటే ఫిక్స్డ్ అమౌంట్ ఒక 1 lakh, 2 lakhs అలా ఉంది. ఆ 1 lakh, 2 lakhs పెట్టి గోల్డ్ కొనుక్కుంటాం, ఇంత టైం పీరియడ్ పెట్టుకుంటాం, ఇంత ఇంట్రెస్ట్ ఫిక్స్డ్గా ఇస్తాడు. ఆ రోజు గోల్డ్ తగ్గినా పెరిగినా వాళ్ళు ఫిక్స్డ్గా మీకు వచ్చే అమౌంట్ ఫిక్స్డ్ ఉంటుంది. దీనిలో అడ్వాంటేజ్ అది. ఇప్పుడు ఆ ఇయర్లో ఏదో వార్ జరిగి ఇంకోటి జరిగి గోల్డ్ రేట్లు డ్రాస్టిక్గా పడినా ఈ యొక్క మనకి రావాల్సిన మెచ్యూరిటీ అమౌంట్ ఫుల్గా వచ్చేస్తుంది. సో అది దీనిలో అడ్వాంటేజ్. ఇప్పుడు ఈ గోల్డ్ ఏంటంటే గోల్డ్ రేట్ తగ్గిందంటే ఇది కూడా తగ్గుతుంది, పెరిగిందంటే పెరుగుతుంది. అంటే మార్కెట్ ఫ్లక్చుయేషన్, డిమాండ్ సప్లైని బట్టి ఈ గోల్డ్లో ఉంటుంది. కానీ గోల్డ్ సావరెన్ బాండ్స్లో ఏంటంటే ఈ ఫ్లక్చుయేషన్స్ ఉండవు. ప్లెయిన్గా ఈ అమౌంట్ ఇంత వస్తుంది, ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి, ఇంత పర్సంటేజ్ మనకు వస్తుంది. కాబట్టి అదొక సెక్యూర్డ్గా వచ్చే అమౌంట్ అది. దానిలో సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. 1 రూపీ కూడా మనకి నష్టం ఉండదు. అది రెండో పాయింట్. మూడో రూపం ఏంటంటే ఇప్పుడు ఈ గోల్డ్ మైనింగ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయటం. అంటే ఇప్పుడు గోల్డ్ ఏవైతే తయారు చేస్తున్నారో, గోల్డ్ ఆర్నమెంట్స్ ఏవైతే ట్రేడ్ చేస్తున్నారో అలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసుకోవటం. ఇప్పుడు మనకి కళ్యాణ్ జ్యువెలరీస్ ఉంది, తర్వాత మలబార్ గోల్డ్ ఉంది, వీళ్ళందరూ గోల్డ్ ట్రేడ్ చేస్తుంటారు. కాబట్టి
ఆ కంపెనీస్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ తీసుకుంటే మనకి ఇప్పుడు టైటాన్ ఉంది, టైటాన్ జ్యువెలరీ ఉంది. సో వీళ్ళంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయటం అనేది ఆల్టర్నేట్గా మన ఇండైరెక్ట్గా గోల్డ్లో ట్రేడ్ చేసినట్టే. అంటే ఇది ఎందుకంటే చాలామంది ముస్లిమ్స్కి ఏంటంటే ఈ గోల్డ్ ఒకటి, బ్యాంకింగ్ ఒకటి వాళ్ళు అవాయిడ్ చేస్తుంటారు. అంటే డైరెక్ట్గా ఇన్వాల్వ్ చేయకూడదు, ఇది ఇంట్రెస్ట్ రూపంలో రాకూడదు డబ్బు అని. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ కంపెనీ రూట్లో వెళ్ళటం వల్ల వాళ్ళు ఆల్టర్నేట్గా ఈ యొక్క గోల్డ్ యొక్క ఫ్లక్చుయేషన్ని బెనిఫిట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సింగిల్ గోల్డ్ కన్నా కూడా ఇప్పుడు కళ్యాణ్ జ్యువెలర్స్ ఉంది, మీరు లాస్ట్ 5 years 6 years నుంచి చూస్తుంటే అవి ఎక్స్పాండ్ అవుతూనే ఉన్నాయి. ప్రతి మేజర్ సిటీస్లో వాళ్ళు షాప్స్ అవి ఎక్స్పాండ్ చేస్తున్నారు. సో అలా ఒక 10 years ఆర్జన్ తీసుకుంటే ఈ మొత్తం గోల్డ్ ఎటు డిమాండ్ ఉంది, అలాంటి డిమాండ్ ఒక మేజర్ కంపెనీస్లో బ్యాకప్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసాం అనుకోండి, ఆ కంపెనీతో పాటు మన పోర్ట్ఫోలియో కూడా గ్రో అవుతూ ఉంటుంది. సో అందుకని ఈ గోల్డ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ వే టు రీఇన్వెస్ట్ ఇన్ గోల్డ్ యాక్టివిటీస్. అలాగే నాలుగోది ఏంటంటే గోల్డ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్లో గోల్డ్ ఈటీఎఫ్ ఉంది. గోల్డ్ ఈటీఎఫ్లో అది కూడా ఏంటంటే డైరెక్ట్గా మనం ఈటీఎఫ్ కొనుక్కోవటం ద్వారా మనం గోల్డ్లో ఇన్వెస్ట్ చేసినట్టే. సో ఇలా ఈ 4 వేస్లో మనం ఆల్టర్నేట్ వేస్లో మనం గోల్డ్ని చేయటం అనేది ఇవాళ, ఎందుకంటే యంగర్ జనరేషన్స్ అందరం కూడా నాలెడ్జబుల్, అలాగే మనం ఎక్కువ ఫ్రీగా ఫ్లోట్ అవుతూ ఉంటాం. ఇప్పుడు ఐటీ కంపెనీ పీపుల్ అందరూ ఇవాళ ఒక చోట ఉంటే ఇంకో చోట ఉండాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ క్యారింగ్ కానీ, కాస్ట్ ఆఫ్ క్యారింగ్, తర్వాత గోల్డ్ని ఫిజికల్గా మెయింటైన్ చేయటం, అలాగే రిస్ట్రిక్షన్స్ కూడా ఇప్పుడు గోల్డ్ మీద ఉన్నాయి. మనకి ఎక్కువ హోల్డ్ చేయడానికి కూడా ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. వీటన్నిటిని ఆల్టర్నేటివ్ అన్నీ కూడా ఈ ట్యాక్స్ ఫ్రీగా మనం చేసుకోవచ్చు. అండ్ అంటే ఎక్కువ ఇప్పుడు మీరు ఏవైతే ఆప్షన్స్ చెప్పారో ఈ గోల్డ్ కావచ్చు అండ్ నిఫ్టీలో కూడా మనం సేవ్ చేసుకోవచ్చు అన్నారు కదా, అయితే ఎక్కువ మంది ఎంతమంది దీంట్లో ఇలా డిజిటలైజేషన్ ఆఫ్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారట, పర్సంటేజ్ లెవెల్ తెలుసుకోవాలని ఉంది. ఇప్పుడు ఏమైందంటే మేడం, ఈ మధ్య ఫస్ట్లో చాలా తక్కువ పర్సెంటేజ్ 5%, 2% అలా ఉండేది. ఇప్పుడు మ్యాక్సిమం 10-15% ఎక్కువ మంది వచ్చారు. అంతకుముందు మనకి డిజిటల్ పేమెంట్స్ చాలా తగ్గే ఉండేవి 10 years బ్యాక్. ఇవాళ కూరగాయల వాళ్ళకి కూడా డిజిటల్ పేమెంట్ అలవాటు అయిపోయింది. అలాగే ఇప్పుడు ఏంటంటే మనకి ఎక్కువగా 70% పీపుల్ ఈ ఆర్నమెంట్స్ మీద ఎక్కువ కన్జంప్షన్ ఉంది, ఎక్కువ ఆర్నమెంట్స్ చూస్తారు. అయితే బేసిక్ లెవెల్ దాటాక మాత్రం వాళ్ళందరూ కూడా ఈ గోల్డ్కి వస్తున్నారు. సో ఒక 30% గ్రోత్ రేట్ అయితే దీనిలో ఎవ్రీ ఇయర్ కనపడుతుంది ఈ ఆల్టర్నేటివ్ బాండ్స్, ఆల్టర్నేటివ్ అన్నిటిలో కూడా. సో ఎందుకంటే మనకి అందరికీ కూడా ఇప్పుడు అవేర్నెస్ రాకపోవటం వల్ల మేజర్ ప్రాబ్లం. సో ఇప్పుడు అవేర్నెస్ అనేది మాలాంటి వాళ్ళ వల్ల ఎక్కువ అవేర్నెస్ ఇవ్వటం ద్వారా ఏమైందంటే ఫస్ట్ ఇనీషియల్గా చిన్న అమౌంట్తో ట్రై చేసి ఆ తర్వాత పెద్ద అమౌంట్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం ఇంకా నెక్స్ట్ ఇయర్స్ అంతా కూడా ఎలక్ట్రానిక్ ఇప్పుడు అంతా ఆల్టర్నేటివ్ ఇంటర్నెట్ యుగమే కాబట్టి ఇప్పుడు ఈ ఆల్టర్నేట్ వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్, ఎక్కువ పుష్ అది అవుతుందండి. సో అవేర్నెస్ పెరిగే కొద్దీ పీపుల్ ఆర్ ఇది ఈజీ యాక్సెస్ లాగా కూడా ఉంది ఒక రకంగా చెప్పాలంటే. అవునండి, ఈజీ యాక్సెస్ ఉంటుంది. జనరల్గా ఏమవుతుందంటే ఇప్పుడు ఈ అంతవరకట్లాగా ఇప్పుడు అంత గోల్డ్ పెట్టేసుకోవాలనే ఉద్దేశాలు తగ్గుతున్నాయి. కాకపోతే గోల్డ్ అయితే స్టోర్ చేయాలని ఉంటుంది. ఎందుకంటే మనకి గోల్డ్ ఏంటంటే ఎనీ టైము లిక్విడ్ చేసుకోవచ్చు, ఎనీ టైము మనీ మనం గోల్డ్ ప్లెడ్జ్ పెట్టుకొని కూడా టెంపరీ అవసరాలు తీర్చుకోవటం, ఇవన్నిటికీ మనకి మనీకి గోల్డ్కి రిలేషన్ ఉంది. కాబట్టి ఎక్కువ మంది ఫిజికల్గా చూస్తున్నారు. అదే ఇది ఆల్టర్నేటివ్ దీనిలో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు అదే ఈ గోల్డ్ని మళ్ళీ ప్లెడ్జ్ చేసుకోవచ్చు, అదే ఈ గోల్డ్ ఈటీఎఫ్లోంచి మళ్ళీ ప్లెడ్జ్ చేసుకొని మళ్ళీ తీసుకోవచ్చు. ఇలా కొన్ని దానికి ఉన్నాయి. కాబట్టి ఒకసారి ఎక్కువ మొత్తంలో కాకపోయినా తక్కువ మొత్తంలో ఈ ఆల్టర్నేటివ్స్ కూడా మనం చూస్ చేసుకోవడం ద్వారా మనకి సేఫ్టీ ఎక్కువ ఉంది, ట్యాక్స్ తక్కువ ఉంటుంది. వీటన్నిటిని మనం తీసుకోవచ్చు మేడం. ఇలా మనం రెగ్యులర్గా వీటి మీద మనం ఈ వీడియోలు చేద్దాం. సో రెగ్యులర్గా ఈటీఎఫ్ ఒక్కొక్క దాని గురించి ఇంకా డీటెయిల్గా మనం చెప్దాం నెక్స్ట్ వీడియోస్లో. ష్యూర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. స్టూడియోకి వచ్చారు, ఎన్నో విషయాలు తెలియజేశారు, ఎన్నో అప్డేట్స్ ఇచ్చారు మాకు రైట్ నౌ, స్టాక్ మార్కెట్ కావచ్చు, గోల్డ్ కావచ్చు. థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో వచ్చేస్తాను మీ ముందుకి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ RTV బిజినెస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.